ప్రపంచం అంతా మాకు 100 పెంచండి 200 పెంచండి అంటే ఈ దేశంలో మాకు మెడికల్ సీట్లు వద్దు అన్న ఒక దరిద్రమైన దుర్మార్గమైన చర్య తీసుకున్న పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. 2 మెడికల్ కాలేజ్ అంటే పులివెందులు కూడా 50 సీట్లు ఇస్తే వీళ్ళు వద్దని చెప్పి నా నేషనల్ మెడికల్ కౌన్సిల్కి చెప్పారు. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ నేను పెద్ద అభిమాని. ఆయన అరెస్ట్ని కూడా నేను చాలా వ్యతిరేకించాను. మీరు ఆరోగ్యం చూసుకోలేకపోతే, విద్య ప్రజలకు అందించలేకపోతే ప్రభుత్వం ఎందుకు? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే వెళ్ళిపోండి మీరు. నమస్కారం, నా పేరు గంగిశెట్టి ఉమాశంకర్ అండి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ని. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో శాంక్షన్ చేసిన మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేట్ పరం చేసి వారికి కావాల్సిన వారికి ఈ కట్టబెట్టాలనే కార్యక్రమంలో ఇది ప్రైవేట్ పరం చేస్తాం జరుగుతూ ఉంది. మనం 2020లో ప్రపంచం అంతా సంక్షోభంతో కొట్టుమిట్లాడింది, కోవిడ్ సంక్షోభంతో కొట్టుమిట్లాడింది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి భారతదేశంలో బీహార్ కంటే కూడా మనం మెడికల్ రంగంలో వెనకబడి ఉన్నాం. ఎందుకనంటే మనకి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మన మెడికల్ ఎయిడ్, మెడికల్ ఎమ్యూనిటీస్ మొత్తం హైదరాబాద్లో చాలా విస్తారంగా డెవలప్ అయ్యి, తర్వాత కొద్దిగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు లాంటి పరిసర ప్రాంతాలు అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ మీద డిపెండెంట్ అవ్వాలా, లేదా విజయవాడ జీజీహెచ్, గుంటూరు జీజీహెచ్ మీద డిపెండ్ అవ్వాలి. అలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి అతను పరిపాలన తప్పు చేశాడా ఒప్పు చేశాడా అని పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఒక మంచి కార్యక్రమం, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉండాలి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలి, వైద్య విద్య అందరికీ అందుబాటులో ఉండాలని దీని ప్రకారం ఒక మెడికల్ కాలేజెస్ అనేది అలాట్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో మెడికల్ కాలేజీలు వద్దంటాం అనేది చాలా దురదృష్టకరమైన చర్య. 54 సీట్లు 60 సీట్లు ఇస్తే ప్రపంచం అంతా మాకు 100 పెంచండి 200 పెంచండి అంటే ఈ దేశంలో మాకు మెడికల్ సీట్లు వద్దు అన్న ఒక దరిద్రమైన దుర్మార్గమైన చర్య తీసుకున్న పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ రంగంలో, మెడికల్ అభివృద్ధి పరంలో ఇది ఒక గొడ్డలి పెట్టు. దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడే మెడికల్ కాలేజెస్ 10 మెడికల్ కాలేజెస్ నిర్వహించలేని ప్రభుత్వం అదొక ప్రభుత్వం. 10 మెడికల్ కాలేజెసే నిర్వహించలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏం పనులు చేయగలుగుతుంది చెప్పండి? 5,000 కోట్లతో హైకోర్టు ఎట్లా కడుతుంది? 2,000 కోట్లతో అసెంబ్లీ ఎట్లా కడుతుంది? అండ్ పేద ప్రజలకి ఉపయోగపడేది వైద్య విద్య, ఆరోగ్యం కోసం పనికొచ్చేది వైద్య విద్య, దానికి డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఈ గొప్పలు చెప్పుకోవడానికి డబ్బులు వాడాలా? ఇది అధికార దుర్వినియోగం కాదా? ప్రజాధనం దుర్వినియోగం చేసినట్టు కాదా? మరి ఈ రకంగా కనుక పాలన ఉంటే ప్రజల్లో ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. ఇది గమనించాల ప్రభుత్వం. వెంటనే ఈ పీపీపీ మోడల్ ఏదైతే అనౌన్స్ చేశారో ఆ జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అవును, పీపీపీ అంటే అవును, నేను హైకోర్టులో పిల్లు వేశాను, దాన్ని పిల్లు యాక్సెప్ట్ చేశారు. 590 జీవోని ఛాలెంజ్ చేస్తూ వేశాను. అయితే హైకోర్టు వారు, గౌరవ కోర్టు వారు ఏం చెప్పారంటే, ప్రస్తుతానికి టెండర్లను రద్దు చేయడం అనే దాని మీద మేము ఎటువంటి తీర్పు ఇవ్వలేము. కాకపోతే ప్రభుత్వానికి ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరికీ నోటీసులు ఇచ్చారు. అంటే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు, మీరు దీని మీద డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే పీపీపీ ఏంటి, ఎలాగా ఏంటి అనేది ఇచ్చారు. విచారణని 3 వారాలు వాయిదా వేశారు. అంటే అక్టోబర్ 29వ తేదీ మళ్ళీ వాదనలు ఉన్నాయి. కానీ చాలామంది ఆల్రెడీ పీపీపీని సమర్థించారు, పిల్లు క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే హైకోర్టులో వేసిన మొట్టమొదటి పిల్లు నాదే, నా పేరుతోనే నేనే వేశాను అని వేశారు. కాదు అది, అంటే హైకోర్టు మళ్ళీ పీపీపీ అయితే మీకు తప్పేంటి అని కూడా అన్నారు. అది తప్పు. గౌరవ కోర్టు వారు ఒక చర్చ జరుగుతున్నప్పుడు అన్న పాయింట్ తప్పించి వారి యొక్క అభిప్రాయం కాదు, ఆ అభిప్రాయాన్నే ఎక్కువ మంది ఇచ్చేశారు. నేను అడుగుతా ఉన్నాను, గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజెస్ 50 కిలోమీటర్స్ రేడియస్లో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టింది. ఆ తర్వాత 5 మెడికల్ కాలేజ్ 2 ఏళ్లలో కంప్లీట్ చేసి ఆల్రెడీ 150 సీట్లు అలాట్ అయింది. ఈరోజు ఒక వార్త వచ్చింది, 40 సీట్లు 5 మెడికల్ కాలేజ్ పీజీ సీట్లు అలాట్ చేశారు. ఇది గర్వించదగిన విషయమే. తర్వాత 2 మెడికల్ కాలేజ్ అంటే పులివెందులు కూడా 50 సీట్లు ఇస్తే వీళ్ళు వద్దని చెప్పి నా నేషనల్ మెడికల్ కౌన్సిల్కి చెప్పారు. తర్వాత పాడేరు రెడీగా ఉంది. ఈ 2 అంటే 7 పూర్తయిపోయినాయి.
10 ఆల్మోస్ట్ ఆల్ ఫ్లోర్స్ పూర్తయిపోయినాయి. మరి మార్కాపురం అయితే ఇందాక మన లక్ష్మణరావు సార్ చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఇంకో ₹1,00,00,000 పెడితే కాలేజీ మొదలవుతుంది. ఎంత వెనకబడిన ప్రాంతమో తెలుసు కదా మార్కాపురం. అంటే ఇంత ప్రజలకి అంటే మన ఆర్టికల్ 21 జీవించే హక్కు అంటే ఏంటి? హెల్త్, ఆరోగ్యం, విద్య, ఈ 2 ఆదేశిక సూత్రాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పేసి మనకి చెప్పున్నారు. సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు ఈ 2 ప్రభుత్వ ఆధ్వర్యంలో అసలు ఇంత ఎందుకండి 2020లో నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే ఈ పీపీపీకి అసలు ఆద్యం పోసినప్పుడు అప్పుడు కొంతమంది కొన్ని రాష్ట్రాలు దీన్ని తీసుకున్నాయి. ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఎక్కువ నార్త్ సైడ్ స్టేట్స్ అన్నీ ఫెయిల్. ఉత్తరప్రదేశ్లో పీపీపీ మోడల్తో ఉన్న ఆరోగ్యం అంతా ఫెయిల్. అంతెందుకు మన సౌత్ ఇండియాలో బెంగళూరులో ఇలాగే పీపీపీని గత ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకుంది ఫెయిల్. ఇప్పుడు మళ్ళీ పీపీపీ మోడల్లో కొన్ని కాలేజెస్ ఉంటే పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది మనకులాగే బెంగళూరులో కూడా. సో ఇక్కడ మళ్ళీ అదే మోడల్ అంటే పీపీపీ అంటే 3 పీలు తీసేయండి, 1 పీనే ఉంటుంది ఇందులో ప్రైవేటైజేషను. అంటే ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తున్నా, అమెరికా లాంటి కార్పొరేట్ అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ వాటిల్లోనే 52% అంటే 84 లక్షల కోట్లు హెల్త్కి కేటాయించారు. అంటే ఆరోగ్యం అనేది అంత ఇంపార్టెంట్ పెట్టుబడిదారీ వ్యవస్థలో. కనీసం దాన్ని మనం తీసుకున్నా కూడా మీరు కట్టలేదు, గత ప్రభుత్వం కట్టింది, దాన్ని కంప్లీట్ చేయండి అని అడుగుతున్నాం. మళ్ళీ ఇంకో ముఖ్యమైన విషయం, ఈ కాలేజెస్లో గత ప్రభుత్వం కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అంటే బి కేటగిరీకి 12 లక్షలు కన్వీనర్ కోటాలు ఉండాల్సింది, అట్లా కాకుండా బి కేటగిరీకి 12 లక్షలు, సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐకి 20 లక్షలు పెట్టింది. దాన్ని విమర్శిస్తూ లోకేష్ గారు, మీరు చూడండి లోకేష్ గారు బైట్స్ 1-2 దగ్గరలా అసలు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు 50% సీట్లని ఇచ్చేశాడు, అమ్ముకుంటున్నాడు సీట్లు అన్న లోకేష్ గారు 108 జీవో తీసుకొచ్చి సెల్ఫ్ ఫైనాన్స్ చేశారు. ఎందుకు చేశారు? నేను సమర్థిస్తున్నా ఈరోజు గత ప్రభుత్వ నిర్ణయాన్ని. ఎందుకంటే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో సెల్ఫ్ సస్టైనబుల్గా ఆ డబ్బులు మిగతా కాలేజీ కానీ హాస్పిటల్స్ జరగడానికి ఉపయోగపడుతుంది. కొత్త ఒక వినూత్న పథకం, ఖచ్చితంగా మనం దాన్ని అంగీకరించాల్సిందే. మీరేం చేశారు? ఇప్పుడు గుడిని మింగమంటే గుళ్ళో లింగాన్ని మింగనట్టుగా మొత్తం ప్రైవేటైజేషన్ చేశారు. 108 జీవో మీని వచ్చిన 100 రోజుల్లోనే నేను తీసేస్తాము, మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో అని చెప్పిన లోకేష్ గారు మీ హామీ ఏమైంది? మీరు ఎందుకు పీపీపీకి వెళ్ళారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఎందుకు 590 జీవోని తీసుకొచ్చి మొత్తం ప్రైవేటైజేషన్ చేసి మీకున్నటువంటి బంధుమిత్రులకి ఆశ్రితులకి ఈ మెడికల్ కాలేజెస్ కట్టబెట్టే నిర్ణయం ఎందుకు చేశారు? 50 ఎకరాలు 55 ఎకరాలు ఆల్రెడీ కట్టేసిన ఎకరాలని మీరు ఎవరికి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఈరోజు ప్రజలందరి ప్రశ్న, మా ప్రశ్న కూడా అదే. అందువల్ల ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ని 3,22,500 కోట్ల బడ్జెట్ ఉన్న మన రాష్ట్రంలో 4,500 కోట్లు, సంవత్సరానికి 1,500 కోట్లు మీరు పెట్టలేరా? ఒకసారి పెట్టమన్నారు. సంవత్సరానికి 3,22,500 కోట్లు గుర్తుంచుకోండి మన రాష్ట్ర బడ్జెట్. దాంట్లో 4,500 కోట్లు ఇప్పుడు కావాలి, పూర్తి కావాలి అంటే పోనీ ఒక్క సంవత్సరం విడతలుగా పెట్టినా 1,500 లేదు, 1,000 కోట్లు పెట్టండి. అసలు మీరు పెట్టేదేంటి? గత ప్రభుత్వమే నాబార్డు నిధులు తీసుకొచ్చి కట్టింది ఇవి 60% నాబార్డు నిధులు. తర్వాత నీతి ఆయోగే చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఒక కొత్త పథకాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నీతి ఆయోగ్ గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నీతి ఆయోగ్ పెట్టినటువంటి పీపీపీ మోడల్ని ఒప్పుకోలేదు. ఇది మనం అభినందించాల్సిన విషయము. మీరెందుకు ఈ విషయాన్ని ఇంత ప్రజారోగ్యంతో మీరు ఆడుకుంటున్నారు? ఇది మేము వ్యతిరేకించడం కాదు, ఈరోజు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, పేరెంట్స్ వ్యతిరేకిస్తున్నారు, పేద విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి 590 జీవోనే ఈ ప్రభుత్వానికి ఉరితాడు కాబోతుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పంతాలకు పోకుండా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, ఎందుకంటే ప్రభుత్వంలో ఒక్కోసారి కొన్ని నిర్ణయాలు మంచి నిర్ణయాలు చేయొచ్చు, చెడు నిర్ణయాలు చేయొచ్చు. ఈ నిర్ణయం కరెక్ట్ కాదు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రజారోగ్యం అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలి. వైద్యం, విద్య, వైద్యం ఎట్లా వెళ్ళిపోయింది, మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోయింది. ఏది ఎల్కేజీ నుంచి పీజీ వరకు. ఇప్పుడు కనీసం వైద్యం అయినా సరే చేయండి. ఇంకా ఒకటి చెప్తున్నాం మేము, ఒక సలహా, 10 మెడికల్ కాలేజీలో 5 ఎక్సలెంట్ సెంటర్స్ చేయండి. అంటే ఒకటేమో కార్డియాలజీ సెంటరు, ఒకటేమో న్యూరాలజీ సెంటరు, కొన్ని కిడ్నీల సెంటరు, 5 మెడికల్ కాలేజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చేయండి. 5 మెడికల్ కాలేజెస్ చేయండి, ఇంకా మంచిది ఇది. ఎందుకంటే లైక్ లిమ్స్,
మంగళగిరి ఎయిమ్స్ లాగే మీరు చేయండి, మీకే మంచిది. ఇది మీ ప్రభుత్వం మళ్ళీ కూడా విజయం సాధించేదానికి అవకాశం ఉంది. అందువల్ల మళ్ళీ గత ప్రభుత్వంలో అప్పుడెప్పుడో ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజెస్ విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటే పోయినట్టుగా నాకు తెలిసి ఈ నిర్ణయం మీరు తీసుకున్న తప్పు. మీరు ప్రైవేటైజేషన్కి పీట వేస్తున్నారు. మొత్తం ఏది చూసినా ప్రైవేటైజేషనే, టాప్ టు బాటము. విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్, 32 డిపార్ట్మెంట్లు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అన్ని భూములు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. కరేడు భూములు తీసుకుంటే అది వెళ్ళిపోయి ఇండోసాలకి అప్పచెప్తున్నారు. అందువల్ల ఎక్కడ పెట్టినా భూ ఆక్రమణలు, ఎక్కడ పెట్టినా ల్యాండ్ అక్విజిషన్స్. ఎందుకో మీ గవర్నమెంట్ 124 సీట్లు వచ్చి ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో, అందులో 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే నేను నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ నేను పెద్ద అభిమానిని. ఆయన అరెస్ట్ని కూడా నేను చాలా వ్యతిరేకించాను. అందువల్ల చంద్రబాబు నాయుడు గారికి ఈ S4 ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ నిర్ణయాన్ని మీరు భేషజానికి పోకుండా వెనక్కి తీసుకోండి. విద్య, ఆరోగ్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేటట్లు చేయండి. ఎందుకంటే మిగతా అంతా ప్రైవేటైజేషన్ అయిపోయింది. ఇది ఆంధ్రప్రదేశ్, ఎదుగుతున్న ఆంధ్రప్రదేశ్కి మంచిది కాదు అని చెప్పేసి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను. అది మరి ప్రభుత్వ నిర్ణయం. దానికి నేనేం చెప్తాను, అది ప్రభుత్వం పోరాటం. ప్రజల నుంచి స్పందన వస్తే, ప్రజల్లో చైతన్యం వచ్చి, ప్రజలు, ప్రభుత్వాలు, నాయకులు ఎందుకు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు, అది ప్రజలకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా, జరిగితే దానివల్ల లాభ నష్టాలు ఏమిటి అని ప్రజల్లో అర్థం చేసుకొని ప్రజా ఉద్యమాలు వస్తే దానికి మీడియా సోదరులు దోహదం చేసి ఈ యొక్క ఏదైతే ఈ ఆలోచన ఉందో, ఏది మంచి ఏది చెడు, అది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ప్రజల జీవన మరణాలకు సంబంధించిన విషయం. ఆరోగ్యం లేకుండా ఏ సమాజం కూడా అభివృద్ధి చెందదు. ఆర్థిక అభివృద్ధి, జీడిపి అనేది అది ప్రజల కష్టాల నుంచి వస్తుంది, ప్రజల కష్టార్జితం నుంచి వస్తుంది. అంతేగాని అది ఎవరో ఆకాశం నుంచి తీసుకొచ్చేది కాదు. కాబట్టి ఆర్థికంగా సమాజం అభివృద్ధి చెందాలి అంటే దానికి గట్టి పునాదులు వేయాలి. ఆ గట్టి పునాదులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆహారం, ఆరోగ్యం, విద్య. అది పుట్టక ముందు నుంచి కూడా ఇది బాధ్యత. అందుకని కొన్ని విషయాల్లో ప్రభుత్వాలు ఎందుకున్నాయి? ప్రభుత్వం ఉన్నది ప్రజల మంచి కోసం, ప్రజలకు కావాల్సినటువంటి సేవలు అందించడానికి. ఆ సేవల్లో ముఖ్యమైన సేవలు ఏమిటి? ముందు ప్రజల్ని రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించడం పోలీస్ వ్యవస్థ ద్వారా. ఎందుకంటే ప్రతి వ్యక్తి తాను మీరు నన్ను అటాక్ చేస్తారని నాకు భయంతో బతుకుతున్నాను అనుకోండి. కాబట్టి సమాజం మొత్తానికి సంబంధించింది. అలాగే రోడ్లు, అందరికీ అవసరమైన రోడ్లు, మంచినీళ్ళు, డ్రైనేజ్, శానిటేషన్, ఇవి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ సర్వీసెస్, హౌసింగ్, ఎంప్లాయ్మెంట్, అన్నిటికనే ముఖ్యం. వీటిలన్నింటిలో ఇన్వెస్ట్మెంట్, ఫండమెంటల్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి ఏమిటంటే ప్రజల్లో, ప్రజల భవిష్యత్తులో, సమాజ భవిష్యత్తులో, రాష్ట్ర భవిష్యత్తుకి పెట్టుబడి అనేది విద్య, ఆహారం, ఆరోగ్యం. అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం. ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు, పేదలను మర్చిపోండి, మధ్యతరగతి కుటుంబాల్లో ఒక్క పెద్ద అనారోగ్యం, కెటాస్ట్రోఫిక్ ఇల్నెస్ వస్తే 50% మంది వాళ్ళు పేదరిక వర్గాలకు వెళ్ళిపోతున్నారు. అంటే మార్జిన్స్లో బతుకుతున్నారు. పేదరికానికిను మధ్యతరగతి వర్గానికి. కాబట్టి నేను మధ్యతరగతి అనుకుంటే ఒక్క ఇల్నెస్ మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రంలో జరుగుతున్నది ఏమిటంటే మనకి ఇన్ఫెక్షియస్ డిసీజెస్, ట్యూబర్క్యులోసిస్, లెప్రసీ, మలేరియా, టైఫాయిడ్, ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, క్యాన్సర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. సో డిసీజ్ బర్డెన్ పెరగడం వల్ల ఏమవుతుంది? నాకు జబ్బు చేశాను అనుకోండి, నేను ఎకానమీ కంట్రిబ్యూట్ చేయను. జీడిపి పెరుగుతుంటే ఎలా పెరుగుతుంది? అనారోగ్యంగా ఉంటే. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే దానికి కావాల్సిన వ్యవస్థ ఉండాలి.
అది ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి టాప్ వరకు. చాలామంది అంటున్నారు పెద్ద మనుషులు అనేది ఏమిటంటే ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ఇంత అధ్వానంగా ఉంది కాబట్టి తీసేసి కార్పొరేట్ చేద్దాం. అధ్వానంగా ఎవరు చేశారు? ప్రభుత్వాలు చేసాయి. ప్రభుత్వ మిస్మేనేజ్మెంట్ వలన, ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్ వలన మీరు ఆరోగ్యం చూసుకోలేకపోతే, విద్య ప్రజలకు అందించలేకపోతే ప్రభుత్వం ఎందుకు? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేయండి, వెళ్ళిపోండి మీరు. మీరు ఎక్కడ అన్ని పీపీపీనే కదండి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పీపీపీ, అక్కడ గవర్నమెంట్ ఏమైనా ఉందా? సో అసలు పీపీపీకి ఎందుకు ఇవ్వాలండి? ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వానికి యంత్రాంగం ఉంది, వ్యవస్థ ఉంది, ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు ఒక హాస్పిటల్, ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నడపాలంటే మీకు ఒక 300-400 డాక్టర్లు అవసరం, 400-500 నర్సెస్ అవసరం. అలాగే ఇంకా సపోర్ట్ స్టాఫ్, పారామెడికల్ వర్కర్స్, ఫార్మసిస్ట్స్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ అంతా కలిపితే 2000 మంది కావాలి. 2000 మంది ఈ ప్రైవేట్ వ్యక్తి తన మెరిట్ కాకుండా నా చుట్టాలు, నా బంధువులు, నా కులం వాళ్ళని తీసుకుంటాడు. అది పక్కన పెట్టండి. అంటే మెరిట్ ఈజ్ బీయింగ్ సాక్రిఫైస్డ్. ఆ 2000 మంది ఎంప్లాయీస్లో 1000 రిజర్వేషన్లే కదా, ఈడబ్ల్యూఎస్ నుంచి ఎస్సీ ఎస్టీ నుంచి ఓబీసీ వరకు. అవి తీసేయండి. మిగిలిన వాళ్ళంతా మెరిటోరియసే కదా, అవేం ఉండవు. తర్వాత ప్రభుత్వ వ్యవస్థలో ఆల్రెడీ ప్రభుత్వం ఒక 13-14 19 మెడికల్ కాలేజ్ నడిపిస్తుంది కాబట్టి 19 × 2000 ఇంచుమించు 36,000 మంది పనిచేస్తున్నారు. ఈ 36,000 మంది పనిచేస్తున్నప్పుడు మీరు అక్కడ వాళ్ళని ఇక్కడ అడ్జస్ట్ చేయడం తేలిక. నేను కొత్తగా పెట్టాలనుకోండి, నేను మొట్టమొదటి నుంచి తీసుకురావాలి, ఫస్ట్ నుంచి. సో ఇది పేషెంట్స్కి బెనిఫిట్ కాదు, ఎంప్లాయీస్కి బెనిఫిట్ కాదు. ఆల్రెడీ డాక్టర్స్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, ప్రమోషనల్ ఆపర్చునిటీస్ ఇవన్నీ పోగొట్టుకుంటారు. సో ఇది ఒకరికి సంబంధించిన వ్యక్తి. నాకు ఆ పార్టీ ఈ పార్టీ ఇది కాదు, ప్రజల మంచి ఏం చేయాలా అని. దీనివల్ల నష్టం ఎవరికి? పేషెంట్స్, ప్రజలకి ఫస్ట్, ఎవరికైతే అనారోగ్యం ఉంటారో వాళ్ళకి. 2 ఎంప్లాయీస్ గవర్నమెంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్, వాళ్ళకున్న ప్రమోషనల్ ఆపర్చునిటీస్. నేను అసోసియేట్ ప్రొఫెసర్ అయితే ప్రొఫెసర్ అవుతాను, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే అసోసియేట్ ప్రొఫెసర్ అవుతాను. నాకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, కొత్త వాళ్ళని రిక్రూట్ చేసే అవకాశం, ఇవన్నీ పోయినట్లే కదా. ఇవి కాకుండా మీరేం చేస్తున్నారు? మెరిట్ స్టూడెంట్స్కి 10 మెడికల్ కాలేజెస్, 200 ఎంబీబీఎస్ సీట్లు, అంటే 2000 సీట్లు మొత్తం. 2000 మెరిట్ ప్రకారం. దాంట్లో సగం మీరు రిజర్వేషన్ తీసేస్తున్నా కూడా సగం జనరల్ కేటగిరీ. ఇప్పుడు జరిగేది ఏమిటి? సకానికి కోసిస్తున్నారు. అది ఇదివరకు గవర్నమెంట్ తీసుకున్న సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానం కూడా తప్పది. దాన్ని క్యాన్సిల్ చేయవలసిన అవసరం ఉంది. గవర్నమెంట్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఏమిటి? గవర్నమెంటే ఫైనాన్సింగ్, ఇంకా సెల్ఫ్ ఏమిటి? సో దాన్ని సాక్రిఫైసింగ్ మెరిట్, సాక్రిఫైసింగ్ ఈక్విటీ. ఎప్పుడూ కూడా మనం 3 ప్రాతిపదిక చూస్తుంది. ఒకటి ఏమిటంటే యాక్సెస్, అందుబాటులో ఉందా వైద్యం లేదా. 2 ఎఫోర్డబిలిటీ, అది అందుతోందా, దాన్ని నేను కట్టగలనా లేదా. 3 ఎఫిషియన్సీ, క్వాలిటీ ఆఫ్ కేర్, ఈజ్ క్వాలిటీ ఆఫ్ కేర్ బెటర్ ఆర్ నాట్. 4 ఈజ్ ఈక్విటీ, అందరికీ సమానంగా అందుతుందా లేదా. ఈ 4 పారామీటర్స్ తీసుకున్నట్లయితే ఎప్పుడైనా కూడా ప్రభుత్వ వ్యవస్థ ఉన్నదే అందుకు, టు బ్రింగ్ దట్ బ్యాలెన్స్. ఇప్పుడు మనకి ఆరోగ్యం అనేది మీరు వ్యాపారం ఎలా చేస్తారు? ఆరోగ్యం, ఎందుకంటే ఆరోగ్యాన్ని మీరు వెలకట్టలేరు. మీకు జబ్బు చేసిందండి, దానికి వెలకట్టగలుగుతాం మనం. డబ్బులు ఇదిగో ఇంత ఖర్చు అవుతుందని. ఇది కమోడిటీ. ఇదిగో పెన్ ఉంది, ఈ పెన్ను 10 రూపాయలు 100 రూపాయలు అంటే కొనుక్కుంటాం. ఇది ఆరోగ్యం ఈజ్ అ ప్రైస్లెస్ కమోడిటీ. ఆల్ దోస్ ప్రైస్లెస్ కమోడిటీస్ వేర్ దెర్ ఈజ్ ఇన్ఫర్మేషన్ క్లారిటీ లేనప్పుడు ఏ డాక్టర్ గారు మంచివాడు, ఏ హాస్పిటల్ మంచిది తెలియదు కదా మనకి. అటువంటి పరిస్థితుల్లో మార్కెట్లు పనిచేయవు. అందుకే మార్కెట్లని కరెక్ట్ చేయడానికే గవర్నమెంట్ ఉన్నది. నేను మార్కెట్లే ఇంపర్ఫెక్ట్ మార్కెటే బాగుంది నాకు అంటే దిస్ ఈజ్ రాంగ్. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. అందరికీ నమస్కారం. నా పేరు చెర్ల రాజేంద్ర ప్రసాద్ రెడ్డి. నేను ఒక జర్నలిస్ట్ని. మిత్రులారా, మన రాష్ట్రానికి ఒక దరిద్రం పట్టింది. ఆ దరిద్రం ఏంటో మీ అందరికీ తెలుసు.
నేను చాలామందిని అడిగితే అంటారు మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం అదే మన రాష్ట్ర విభజన అంటారు. కానీ మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం రాష్ట్ర విభజన కాదండి. తెలంగాణని వాళ్ళు కోరుకున్నారు, చాలా కాలంగా చాలా గట్టిగా ఉద్యమం చేశారు, దాన్ని విభజన జరిగింది. మన రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం మిత్రులారా హైదరాబాద్. నిజంగా చెప్తున్నా, మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం హైదరాబాద్ అంటే హైదరాబాద్ నగరం కాదు మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం. మనకి ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయిన మన నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ బాబు అస్తమాను హైదరాబాద్ అని మాట్లాడుతున్నారు. ఇదే మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం. ఎందుకంటే వీళ్ళు నాకు అర్థం కాదు, వీళ్ళు సాఫ్ట్వేర్లో లేదా వీళ్ళ ల్యాప్టాప్లో ఏదైనా సాఫ్ట్వేర్ పెట్టుకున్నారేమో, ప్రతి వారానికి ఒకసారి తండ్రి హైదరాబాద్ అంటాడు, లేకపోతే ఇంకో వారం కొడుకు హైదరాబాద్ అంటాడు, లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటారు ఒకళ్ళు, ఇంకోళ్ళు ఏమో అక్కడేదో అవుటర్ రింగ్ రోడ్ కట్టేయమంటారు. అవి ఎంత దారుణం అనే విషయం అంటే ఇది మనని ఆంధ్రులని అవమానించడం. అస్తమాను నేను హైదరాబాదు లేక ఇక్కడేదో కడతాను, అక్కడేదో శంషాబాద్లో ఎయిర్పోర్ట్ కడతాను అని అంటాం, ఆంధ్రులను అవమానించడం. ఎందుకంటే ఆయన మాట్లాడేది ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఓఆర్ఆర్ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. దేశంలో ఇంకెక్కడ నగరాలు లేవా? దేశంలో ఎక్కడ ఎయిర్పోర్ట్లు లేవా? అంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ప్రజల్ని మభ్యపెట్టడానికి మాట్లాడుతున్నారా? మీరు అమరావతిలో 2015లో 34,000 ఎకరాల భూములు తీసుకున్నారు. అవి కలిపి మొత్తం 20,000, అంటే మీకు 54,000 ఎకరాలు మీ దగ్గర ఉంటే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని దాన్ని చేయటం మానేసి మీరు అస్తమాను హైదరాబాదు మంగళగిరిని ఏదో ఏంటి అది గచ్చిబౌలి చేస్తే ఏంటి మాటలు అసహ్యం. అసలు ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆ మాత్రం తెలియట్లేదో తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి. ఇప్పుడు మీ దగ్గర 54,000 ఎకరాలు ఉన్నాయి. ఈ రోజు అంటున్నారండి సీడ్ యాక్సిస్ రోడ్డుకి కనెక్టివిటీ కోసం మణిపాల్ హాస్పిటల్ దగ్గర జాతీయ రహదారి కలపడానికి కనెక్టివిటీ కోసం ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్లు వేస్తారట. మరి ఇది ఏం చేశారు ఇంత ముందు? 19 ముందు మీకు ఎలివేటెడ్ అక్కడ భూములు ఉన్నప్పుడు ఎలివేటెడ్ కారిడార్ వేయాలని మీకు తెలీదా? ఇప్పుడు పోనీ సరే అయిపోయింది. ఇప్పుడు అధికారంకి వచ్చి ఎన్ని నెలలు అయింది? 16 నెలలు అవుతుంది. ఇప్పుడు ఈ 16 నెలలు ఇప్పుడు పట్టిందా మీకు? ఇప్పుడు తెలిసిందా ఎలివేటెడ్ కారిడార్లు వేయాలని? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ వెస్ట్ బైపాస్ ఉంది, ఆ వెస్ట్ బైపాస్ని ఏమన్నారు అధికారంకి వచ్చినంటేనండి 6 నెలల్లో మొదలు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఎంతకాలం అయిందండి? 16 నెలలు అయింది. 16 నెలలు అయితే ఇప్పుడు మీకు ఇంకా చెప్తున్నాను, ఇంకొక సంవత్సరం, ఇంకో 12 నెలలైనా వెస్ట్ బైపాస్ మొదలు కాదు. వెస్ట్ బైపాస్ మొదలు పెట్టకుండా రాజధాని కనెక్టివిటీ ఎలా వస్తుందండి? ఇటేమో సీడ్ యాక్సిస్ రోడ్ కనెక్టివిటీ లేదు, అటు వెస్ట్ బైపాస్ కనెక్టివిటీ లేదు, ఆ కరకట్ట ఇరుగు రోడ్లు కూడా వెళ్ళమంటారా? అసలు ఎంత ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. నేను ఇంకోటి వీళ్ళని కోరేది ఏంటంటే, అంటే వీళ్ళు ప్రజలను కోరేది ఏంటంటే, మీరు ముందు రాజధాని కనెక్టివిటీ గురించి చేయండి. హడావుడి పిఆర్ స్టంట్ అండి చంద్రబాబు చేసేది. మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ అని పెట్టి హడావుడి చేసి ప్రారంభోత్సవం చేస్తారు, అయిపోయింది. ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఏంటంటే ఏం ఇన్నోవేషన్ జరుగుతుంది చెప్పండి? అక్కడ ఇన్నోవేషన్ జరిగేది ఏంటి చెప్పండి ప్రజలకి? అంత ఖర్చు పెట్టి చెప్పి మీరు రోజు మీకు ప్రతి నెల ఒక హడావుడి కావాలా, ఒక పిఆర్ ఎక్సర్సైజ్ కావాలా? ఎంత దురదృష్టం అంటేనండి వీళ్ళు చేసే పనులు. అయిపోయింది, అది అయిపోయింది. క్వాంటమ్ వ్యాలీ మార్చిలో మొదలు పెడతానంటున్నాడు. ఏంటి 50 ఎకరాల్లో 8 బిల్డింగ్స్, 30 అంతస్తుల బిల్డింగ్స్ మొదలు పెడతానంటున్నాడు మార్చిలో. దానికి ఏదో 80-90 వేలు ఉద్యోగాలు వస్తాయన్నాడు. మీకు అసలు ఎక్కడ కనెక్టివిటీ ఎవరు వెళ్తారు? అక్కడికి ఎలా వెళ్తారు ప్రజలు? ఆ విట్టి కాలేజీకి వెళ్తానికి వర్షాలు వస్తుంటే విట్టి కాలేజీ వాళ్ళు బస్సులు ఇబ్బంది భయపడుతున్నారు. వాళ్ళు బస్సు ఎక్కడ ఆగిపోతే ఎక్కడ స్టక్అప్ అయిపోతానండి విట్టి కాలేజీ వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు. నువ్వు అసలు రాజధానిలో రోడ్లు వేసే గురించి ఆలోచించండి, ఆ ట్రంక్ రోడ్ల గురించి ఆలోచించండి. అవి మానేసి మీరు ఏంటి ఇప్పుడు అక్కడెక్కడో డేటా సెంటర్ వస్తే ఆ డేటా సెంటర్లో ఏం జీతాలు వస్తాయి? ఏ ఉద్యోగస్తులు అండి? 500-1000 ఉద్యోగం వస్తాయి. దాన్ని మార్కెట్ చేసుకుంటూ కూర్చుంటారు తప్ప ఇక్కడ జరిగే పనుల గురించి ఎందుకు ఆలోచించరు? ఎంత దురదృష్టం అంటేనంటే మన సిఆర్డిఏ ఆఫీస్ మొదలైందండి, కార్యాలయం. సిఆర్డిఏ అనేది ఏంటంటే రాజధాని ప్రాంతం తీసుకుందండి 2 నియోజకవర్గాలు, ఒకటి తాడికొండ, 2 మంగళగిరి. ఆ ప్రాంతం వాళ్ళు ఇచ్చారు కదా. మరి మంగళగిరి ఎమ్మెల్యే సిఆర్డిఏ అది చాలా కీలకం కదండి మనకి. ఇప్పుడు రాజధానికి సంబంధించిన కార్యక్రమాలు జరిగింది సిఆర్డిఏ భవనం నుంచి. మరి సిఆర్డిఏ భవనం ప్రారంభోత్సవంలో మంగళగిరి ఎమ్మెల్యే ఎందుకు లేడు అక్కడ? మరి పక్కన తాటికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు ఏంటి చంద్రబాబు నాయుడు గారి పక్కన. మరి మంగళగిరి ఎమ్మెల్యే ఏమైపోయారు? మరి ఆయన ఉండాలి కదా. అక్కడ ఉండి ఆయన వచ్చి ఇప్పుడు అంతమంది రైతులు వచ్చి ఆ రోజు ఎంత దిగాలుగా నిరుత్సాహంగా కూర్చున్నారు రైతులు. చంద్రబాబు నాయుడు ఏదో చెప్తుంటే వాళ్ళు ఎవరికి ఏం ఉద్యోగం లేదు, ఏం లేదు, అలా చూస్తూ కూర్చున్నారు. మరి ఈ రోజు వరకు మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి లోకేష్ బాబు ఈ రోజు వరకు ఎప్పుడైనా సరే
రెండో విడత భూ సమీకరణ చేస్తానంటే ప్రభుత్వం దాని మీద ఎప్పుడైనా మాట్లాడారా? కనీసం లేకపోతే ఆల్రెడీ 29 గ్రామాల రైతులు ఇచ్చారు భూములు, వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళది ఎప్పుడైనా లోకేష్ బాబు మాట్లాడేది తను అక్కడ ప్రజాప్రతినిధి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే అతను చిత్తూరులో నెగ్గాడు, కుప్పం నుంచి. ఇక్కడ ప్రజాప్రతినిధి ఎవరు? కృష్ణా జిల్లాలో ఈ నియోజకవర్గం నుంచి, గుంటూరు జిల్లా నుంచి లోకేష్. అందులో అతను మంత్రి, అతను పార్టీకి జాతీయ కార్యదర్శి, అతను మాట్లాడాలి కదండి. అతను 29 గ్రామాల రైతులు ఎప్పుడైనా మాట్లాడా ఇష్యూస్ మీద? లేకపోతే కొత్తగా 15 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టారు, ఆ రైతులతో ఎప్పుడైనా మాట్లాడా? లేకపోతే ఎవరితోనైనా సరే మేధావులతో కానీ ఎప్పుడైనా లోకేష్ మాట్లాడు? మళ్ళీ అవి మాట్లాడడం మానేసి ఎక్కడెక్కడ విషయాలు ఏవో మాట్లాడతారు. మంగళగిరిని గచ్చిబౌలి చేస్తాము, ఏమో మాట్లాడతారు. నిజంగా చెప్తానండి, వీళ్ళు నేల విడిచి సాము చేస్తున్నారు. ఇలా అయితే రాజధాని అవ్వదు. అంటే రెండో విడత భూ సమీకరణకి వెళితే చాలా ప్రమాదం, మునిగిపోతే రాష్ట్రం అని చెప్పాం. కానీ రెండో విడత భూ సమీకరణ చేయడానికి ఇప్పుడు పరిస్థితులు ఎవరో ప్రజలు ఒప్పుకోరు, పౌరులు అసలు ఒప్పుకోరు. విజయవాడ, గుంటూరు ప్రజలు అసలు ఒప్పుకోరు. దాని విషయం పక్కన పెడితే వీళ్ళు మొదటి దశ రాజధాని నిర్మాణం మీద వీళ్ళకి ఒక అవగాహన లేదండి. చంద్రబాబు నాయుడు దగ్గర ప్రణాళిక లేదు. చంద్రబాబు పెట్టుబడులు వస్తున్నాయని మాట్లాడుతున్నాడు. పెట్టుబడులు వస్తే ఏంటి? ఆ పెట్టుబడులను ఒక సరైన దారిలో పెట్టాలి కదా. మనకి రాజధాని అవ్వాలి కదా. రాజధాని అవ్వకపోతే దాని మీద ఉన్న ల్యాండ్ తీసుకున్న ల్యాండ్లో ప్రొడక్టివిటీ పోతుంది కదండి. మన హార్ట్ ఆఫ్ ది స్టేట్ నష్టపోతుంది. కాబట్టి ముందు చంద్రబాబు నాయుడు రాజధాని విషయంలో పర్ఫెక్ట్గా ఒక అఖిలపక్ష సమావేశం పెట్టి, అమరావతి ముందున్న అవరోధాలను అఖిలపక్ష సమావేశం పెట్టి అన్ని రాజకీయ పార్టీలని, మేధావుల్ని, అన్ని సంస్థల్ని పిలిచి రాజధాని విషయంలో మనం మొదటి దశ పూర్తి చేయడానికి ఎలా వెళ్ళాలి, ఈ విషయం మీద ముందుకు వెళ్ళాలి, చర్చించి ముందుకు వెళ్ళాలి. అది ఇంకొక విషయం ఏంటంటే, మీరు భూములు తీసుకున్నారు, ఆ భూములు ఇప్పుడు మళ్ళీ కొత్తగా రెండో విడత భూ సమీకరణ కావాలి, కంపెనీలకు ఇస్తాం, ఆ భూములు అమ్మి మళ్ళీ ఇది అప్పులు తీరుస్తూ ఉంటారు. ఎంత దరిద్రంగా ఉందండి. 34,000 మొత్తం 54,000 ఎకరాలు ఉన్నాయి. అందులో మీరు ఎంతమంది సంస్థలకి ఎంత ఇచ్చారు? మా అయితే 10,000 ఎకరాలు ఇచ్చి ఉంటారు. మరి మిగతా ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు మీరు ఇక్కడ ఈసారి వచ్చిన తర్వాత అవి ఏమి పెద్ద మీరు అలర్ట్ చేసిన ఏమున్నాయి? కాబట్టి మీ దగ్గర చాలా భూములు ఉన్నాయి. ఆ భూములు ప్రజలకు ఎలా తెలుస్తాయి? మీరు వెంటనే రాజధాని ప్రణలో ఉన్న భూములు ప్రభుత్వం దగ్గర ఎంత ఉన్నాయి, ఏ సంస్థలకు ఎంత ఇచ్చాయి అనే విషయాన్ని, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఎంత ఇచ్చారు, ప్రైవేట్ వాళ్ళకి ఎంత ఇచ్చారు, మీ దగ్గర ఇంకా ఎంత ఉన్నాయి, రోడ్లు వేస్తుంటే ఎంత అవుతాయి, అవన్నీ కూడా మీరు వెంటనే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కూటమి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. రెండో అంశం ఏంటంటే, రెండో విషయం, రాజధానిలో ఇప్పుడు రోడ్లు, మౌలిక సదుపాయాలు డెవలప్ చేసి రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వాలంటే చాలా కాలం పడుతుందండి. దాని మీద ఎవరు దృష్టి పెట్టలేదు. కనీసం అవి కాంట్రాక్టులు పిలిచి చేయాలంటే 36,000 కోట్లు అవుతుంది అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు 3,000 కోట్లు ఏదో వర్క్ కాంట్రాక్ట్ పిలుస్తున్నారు. కాబట్టి వెంటనే దాని మీద దృష్టి పెట్టి మీరు ముందు ట్రంక్ రోడ్లు వేసి వాళ్ళకి ముందు రైతులుగా కనెక్టివిటీ ఆ భూముల్లోకి వెళ్ళే అవకాశం ఇవ్వండి. అంతేగాని మీరు ఓఆర్ఆర్ అని 190 కిలోమీటర్ల ఓఆర్ఆర్ అని, లేకపోతే ఎక్కడో అమరావతి, హైదరాబాదు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అని అటువంటి పనుల మీద దృష్టి పెట్టి రైతులు నిర్లక్ష్యం చేస్తున్నారు. చేయాల్సిన పని చేయకుండా అనవసరమైన పనుల మీద దృష్టి పెట్టి ఈ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతుంది. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి చంద్రబాబు నాయుడు నేల విడిచి రోడ్డు సాము చేయకుండా భూమి మీదకి రావాలి, వాస్తవంగా ఆలోచించాలి. వెంటనే రాజధానిలో ప్రభుత్వం దగ్గర ఎన్ని భూములు ఉన్నాయో అదంతా శ్వేతపత్రం విడుదల చేయాలి. రాజధానికి సంబంధించి మొదటి దశ నిర్మాణం 3 ఏళ్ళలో పూర్తవుతుంటారు. 3 ఏళ్ళు ఎలా పూర్తి చేస్తారో మొత్తం వివరంగా మా అఖిలపక్ష సమావేశం పెట్టి రాజకీయ పార్టీలన్నీ పిలిచి చర్చించి ఒక రోడ్డు మ్యాప్ విడుదల చేయాలి. మాకు అస్తమాను పెట్టుబడులు వస్తున్నాయని మా చెవులు ఓదరగొట్టి మమ్మల్ని చంపొద్దు. రాజధాని గురించి మీరు ఒక ప్రణాళికతో, మీరు స్పష్టమైన ప్రణాళికతో రావాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై ఆంధ్రప్రదేశ్.